కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై జరిమానాలు శిక్షల పేరుతో హింసకు గురిచేస్తుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐక్య ఉద్యమాలతో నిర్బంధాలకు ఎదుర్కోవచ్చని కార్మికులకు సూచించగా కేంద్ర ప్రభుత్వం వెంటనే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఈరోజు కోల్ బెల్ట్ ఏరియాలో రామగుండంలో లారీ డ్రైవర్లు, అలాగనే ఐఓసీ డ్రైవర్లు, అలాగనే పూర్తి డ్రైవర్లు, ఇంకా ఇతర సంఘాల డ్రైవర్లు, ప్రతి డ్రైవరు ఈరోజు ఈ యొక్క హిట్ అండ్ రన్ కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఎత్తివేయాలని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దానిలో పొందుపరిచింది 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష. ఏదైతే చట్టము అమలు చేశారో దాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రామగుండం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి మా యొక్క వినతి పత్రం మరి కలెక్టర్ గారికి డ్రైవర్ల పక్షాన ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఇలా రామగుండం నుంచి బయలుదేరడం జరిగింది. ఇంకా మా డ్రైవర్ సోదరులు అనేకమైన మంది మరి రామగుండం టర్నింగు, అలాగనే ఐఓసి ఇంకా పెద్దపల్లి నుంచి తరలి రావడం జరుగుతుంది.